Right. So yesterday we are discussing Kirchhoff's laws, right? And the sign convention is like this. And for cells, if we go from negative terminal of the cell to positive terminal of the cell, EMF is positive. Alage, if we go from positive terminal of the cell to negative terminal, ఇలా వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు EMF ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత రెసిస్టర్ విషయానికి వస్తే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇది ఆర్ అనేది రెసిస్టెన్స్. అండ్ వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? ఐఆర్ కదా. దిస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్తే. ఓకే, కరెంట్ ఇలా వెళ్తుంది, మనం ఇలా వస్తున్నాం, అప్పుడు ఐఆర్ అనేది నెగిటివ్ తీసుకోవాలి. V ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐఆర్ అని రాసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఏంటి? నెగిటివ్ అవుతుంది. దిస్ ఈజ్ నెగటివ్. ఇది నేను చెప్పాను కదా, అంటే నిన్న క్లాస్ యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ నుంచి జూమ్ షిఫ్ట్ అవ్వని మెథడాలజీ చెప్పారు, నాకు చెప్పలేదు. అంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ మోర్ డేటా ఇట్ సీమ్స్. మైక్రోసాఫ్ట్ తోటి ఎక్కువ డేటా కన్స్యూమ్ చేస్తుంది. సరే, ఇక్కడ మనకి కెపాసిటర్ విషయానికి వచ్చామనుకోండి. కెపాసిటర్ విషయానికి వస్తే, అంటే ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ ఉంది, నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ ఉంది. ఓకే, అంటే మనం ఇలా వెళ్తున్నాం, ఇలా వెళ్తుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ తీసుకోవాలి. PD is positive. When we go from positive terminal, positive plate of the battery to negative plate of the battery కదా, కెపాసిటర్. కెపాసిటెన్స్ లో కూడా మనం కిర్చాఫ్స్ లాస్ అప్లై చేయొచ్చు. పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ నుంచి నెగిటివ్ ప్లేట్కి వెళ్ళినప్పుడు అప్పుడు పాజిటివ్ తీసుకుంటాం పొటెన్షియల్ డిఫరెన్స్. ఈఎంఎఫ్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాం, రైట్ సైడ్ ఏం రాస్తాం? పొటెన్షియల్ డిఫరెన్స్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఐఆర్ అని రాయలేం కదా, ఇక్కడ Q/C అని రాయాలి. తర్వాత ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్, మనం ఇలా వస్తున్నాం, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమని తీసుకోవాలి? మైనస్ Q/C అని తీసుకోవాలి. Here the potential difference is negative. Right? అంటే సర్క్యూట్స్ సాల్వ్ చేసేటప్పుడు, అంటే కెపాసిటర్స్ ఇన్వాల్వ్ అయ్యి సర్క్యూట్స్ ఎలా సాల్వ్ చేస్తాం ఇదంతా కనిపిస్తుందా? సరే, అంటే నా దగ్గర ఒక సెల్ ఉంది, 2 కెపాసిటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కెపాసిటెన్స్. ఓకే, ఇది C1 అనుకుందాం, ఇది C2 అనుకుందాం కెపాసిటెన్స్. ఓకే, ఇక్కడ నుంచి Q ఛార్జ్ వెళ్ళింది, ఇటు పక్క కొంచెం ఛార్జ్ వెళ్తుంది కదా, Q1. పైకి ఎంత వెళ్తుంది? Q-Q1 ఆర్ Q2 అని తీసేసుకోండి. ఇక్కడ కూడా కిర్చాఫ్స్ జంక్షన్ థియరం అప్లై చేయొచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 అని రాయొచ్చు, లేకపోతే పై Q-Q1 అనండి, Q2 బదులు Q-Q1 అనండి. అదవుతుందా? సరే, దిస్ ఇస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. మీరు కరెంట్ ఏ డైరెక్షన్ లో కన్సిడర్ చేస్తారో ఆ డైరెక్షన్ లో ఫస్ట్ ప్లేట్ పాజిటివ్ అని తీసుకోవాలి, సెకండ్ ప్లేట్ నెగిటివ్ అని తీసుకోవాలి. అర్థమవుతుందా? మరి ఈ సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలంటే ఏ ప్లేట్ పాజిటివ్ ఏ ప్లేట్ నెగిటివ్ తెలియాలి కదా. మీరు కన్సిడర్ చేసిన ఛార్జ్, అంటే ఇదేదో చిన్న సర్క్యూట్ గీసాను, పెద్ద సర్క్యూట్ లో ఒక ఛార్జ్ ఇలా వెళ్ళింది, ఒక ఛార్జ్ ఇలా వెళ్ళింది, ఎలాగైనా తీసుకోవచ్చు మీరు. కాకపోతే ఛార్జ్ వెళ్తున్న డైరెక్షన్ లో ఫస్ట్ ప్లేట్ ఏం తీసుకోవాలి? పాజిటివ్ ప్లేట్. సెకండ్ ప్లేట్ ఛార్జ్ ఇలా వెళ్తుంది కదా, ఛార్జ్ ఇలా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ప్లేట్ పాజిటివ్, సెకండ్ ప్లేట్ నెగిటివ్. అప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ Q/C వేయాలా? మీరు ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఇలాగా మీరు వెళ్దాం అయితే ఇలా కరెంట్ డైరెక్షన్ ఒక ఛార్జ్, ఇక్కడ కరెంట్ కాదు ఛార్జ్. మనం మీరు ఇలా వెళ్తాం అనుకోండి, అండ్ లూప్ కంప్లీట్ చేయాలా? లూప్ కంప్లీట్ చేయాలా? నాకు ఈ కింద లూప్ చెప్పండి. కింద లూప్ E ఈజ్ ఈక్వల్ టు Q/Q1/C1 అని రాయచ్చా? ఇలాగా
ఇలా వెళ్తే మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. అంటే ఇలాగా, అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వెళ్తాం కదా, ఈఎంఎఫ్ మైనస్ తీసుకోవాలి. అలాగే ఇది కూడా మైనస్ తీసుకోవాలి. నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద కెపాసిటర్ నుంచి, నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ నుంచి పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద అంటే మైనస్ క్యూ బై సి. ఓకే, మైనస్ క్యూ1. ఇది ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే కదా, అర్థమవుతుందా? ఎలాగో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. చెప్పండి, కెపాసిటర్స్ కి వాట్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ వి నీడ్ టు టేక్ ఫర్ కెపాసిటర్స్? పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ నుంచి నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్కి వెళ్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు రైట్ సైడ్ రాసుకోండి. అండ్ ఈఎంఎఫ్ అనేది లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఈఎంఎఫ్ కెపాసిటర్స్ లో కూడా అదే కన్వెన్షన్. ఈఎంఎఫ్ కన్వెన్షన్ ఏం మారదు. నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తే ఈఎంఎఫ్ పాజిటివ్. అర్థమవుతుందా? ఈ కెపాసిటర్ రాసుకోండి. ఇది నేను చెప్పాను, ఇది వర్డింగ్ రూపంలో చెప్పాను, డయాగ్రామ్ రూపంలో గీసాను అంతే. ఈ కెపాసిటర్స్ మటుకు రాసుకోండి ఒకసారి. ఓకే, రాసారా? మైనస్ క్యూ బై సి. ఇది కొంచెం కింద దించుతాను తర్వాత. రేస్ చేయనా? రైట్. రెస్ట్ చేస్తానే. అంటే వీ కెన్ అప్లై ద కిర్చాఫ్స్ లాస్ ఈవెన్ ఇన్ కెపాసిటర్ సర్క్యూట్స్. కెపాసిటర్ సర్క్యూట్స్ లో కూడా అక్కడ ఐఆర్ అని రాయలేము, అక్కడ క్యూ బై సి అని రాస్తాం అంతే. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, బోర్డు మరీ పైకి వెళ్ళిపోయింది, కొంచెం కింద దించుతానే. ఓకే, ఇట్స్ ఫైన్. కొంచెం పక్క జరుపుతాను. నెక్స్ట్ మనకి సెల్స్ ఇన్ సిరీస్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్, వి హ్యావ్ సెల్స్ ఇన్ సిరీస్. సైడ్ హెడింగ్ పెట్టుకోండి, సెల్స్ ఇన్ సిరీస్. ఓకే, అంటే నా దగ్గర 2 సెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈఎంఎఫ్ E1, దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. E2 ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సెల్ లోపల కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాను కదా, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటంటది? స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, టెంపరేచర్, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అండ్ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఎక్కువ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, సరే, ఈ రెండింటి బదులు నాకు ఒక సెల్ కావాలి అంటే ఎప్పుడు మనం స్పేస్ ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి కదా. అంటే దాని ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R. ఈ ఎంత ఉంటుందంటే ఈ విల్ బి ఈక్వల్ టు E1 ప్లస్ E2. R ఎంత ఉంటుంది? R1 ప్లస్ R2. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ సెల్ ఉంది, ఈ సెల్ కి ఇంకో సెల్ ఇలా కనెక్ట్ చేసాం. అర్థమవుతుందా? రివర్స్ లో కనెక్ట్ చేసాం. అంటే దీని నెగిటివ్ టెర్మినల్ కలిపిస్తాం. ఓకే, అప్పుడు ఇది ఈఎంఎఫ్ E1, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, ఈఎంఎఫ్ E2 ఇంటర్నల్. ఇప్పుడు ఈ రెండు బదులు నాకు ఒక సెల్ కావాలి, దాని ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది అంటే E1 మైనస్ E2 ఉంటుంది. మైనస్ చేసుకోవాలి ఈఎంఎఫ్, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మటుకు యాడ్ అయిపోతుంది. మీరు బ్యాటరీ తిప్పి కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ మటుకు యాడ్ అయిపోతుంది. ఈఎంఎఫ్ మైనస్ మోడ్లెస్ పెడదాం అంటే ఒక్కొక్కసారి E2 ఎక్కువ ఉండొచ్చు కదా. అర్థమవుతుందా? అంటే దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ ఈఎంఎఫ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R ఎఫెక్టివ్ అయితే మారదమ్మా. R effective is R1 plus R2A.
తిప్పి కనెక్ట్ చేసినా ఎలా కనెక్ట్ చేసినా రెసిస్టెన్స్ కూడా యాడ్ అయిపోతుంది. ఈఎంఎఫ్ ఒకటే సబ్ట్రాక్ట్ చేయాలి, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది రేస్ చేస్తాను. ప్యారలల్ వెళ్దామా? లెట్స్ గో ఫర్ ప్యారలల్. cells in parallel. ఓకే, రేస్ చేస్తాం. తిప్పి కనెక్ట్ చేస్తే ఈఎంఎఫ్ ఎంత? E1 మైనస్ E2. నెక్స్ట్ వన్ cells in parallel. cells in parallel అంటే ఇక్కడ రెండు సెల్స్ ఇలా కనెక్ట్ చేసాం ప్యారలల్ గా. ఈఎంఎఫ్ E1, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, E2 R2. ఓకే, ఈ రెండు బదులు నాకు ఒక సెల్ కావాలి, దాని ఇంటర్నల్ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత. దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. అర్థమవుతుందా? So we have to find this effective EMF. అంటే ఇక్కడ ఒక సెల్ తీసుకుందాం. We'll take a cell of EMF VAB. What is that EMF VAB? సరే, అయితే కరెంట్ ఇలా వచ్చింది, పైకి కొంత కరెంట్ వెళ్ళింది, కిందకి కొంత కరెంట్ వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐ కరెంట్ వచ్చింది. యాక్చువల్ ఏ కరెంట్ స్టార్ట్ అయిందో ఆ కరెంట్ బ్యాక్ రావాలి కదా, ఐ కరెంట్ మళ్ళీ బ్యాక్ రావాలి కదా. సరే, ఇక్కడ లూప్ లా అప్లై చేద్దాం. ఈ లూప్ పై ఇలా వెళ్ళి పైనుంచి వెళ్దాం. పైనుంచి అంటే ఇలా వెళ్తున్నాం అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ గా ఎజ్యూమ్డ్. విఏబి ఎజ్యూమ్డ్ సెల్, దిస్ ఇస్ ద ఎజ్యూమ్డ్ వన్. అంటే విఏబి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. విఏబి మైనస్ E1 is equal to I1 R1 is equal to I1 R1. I1 ఎంత అవుతుందో చెప్పండి. అప్పుడు ఇది మైనస్ ఎందుకు పెట్టాను? మనం ఇలా వెళ్తున్నాం, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాం. అప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి ఈఎంఎఫ్, ఇది పాజిటివ్ తీసుకోవాలి పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది కదా, రెసిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ. సో I1 ఇంటూ R1 ఇది ప్లస్ తీసుకోవాలి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్తున్నాం. సో I1 ఎంతో చెప్పండి? I1 ఈజ్ నథింగ్ బట్ VAB minus E1 divided by R1. ఓకే, సిమిలర్లీ I2 కూడా రాయొచ్చు మనం. సిమిలర్లీ ఇది ఓకే కదా, డివైడెడ్ బై R1. ఓకే, అంటే I2 ఎంతమ్మా? VA అంటే కింద లూప్ లో కిర్చాఫ్స్ లా అప్లై చేస్తే VAB మైనస్ E2 డివైడెడ్ బై R2 వస్తుంది. ఓకే, అంటే నేను టోటల్ కరెంట్ ఏంటి? టోటల్ కరెంట్ ఈస్ ఇక్కడ రాస్తాను, ఇంకా పైన రాస్తాను. టోటల్ కరెంట్ ఈజ్ ఎంతమ్మా? I1 ప్లస్ ఇక్కడ రాస్తాను చూడండి. టోటల్ కరెంట్ ఏంటి? టోటల్ కరెంట్ ఈజ్ I1 ప్లస్ I2. I1 ఎంత? VAB మైనస్ E1 డివైడెడ్ బై R1. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ ఎంత? I2 ఎంత? VAB మైనస్ E2 డివైడెడ్ బై R2. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి నేను VAB కట్టాను అనుకోండి, అంటే VAB కామన్ తీద్దాం. I ఈజ్ ఈక్వల్ టు VAB కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/R2 వస్తుంది. అంటే LCM తీస్తే R1 ప్లస్ R2 వస్తుంది. తర్వాత ఇక్కడ మైనస్ 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 కామన్ తీద్దాం. E1/R1 ప్లస్ E2/R2 వస్తుంది. దాన్ని ఎలా రాద్దాం అంటే E1R2 ప్లస్ E2R1/R1R2 అని రాద్దాం. ఇక్కడ దాకా ఓకే కదా. తర్వాత ఇక్కడ VAB ఎలా రాద్దాం? VAB కెన్ బి రిటన్ యాజ్, చెప్పండి, VAB కెన్ బి రిటన్ యాజ్ E1R2 ప్లస్ E2R1 డివైడెడ్ బై కింద R1 ప్లస్ R2 వస్తుంది. హియర్ యుల్ బి గెటింగ్ ఇట్ యాజ్ R1 ప్లస్ R2 ప్లస్ I ఇంటూ
R1 R2 by R1 plus R2 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ యూ హ్యావ్. అంటే ఫస్ట్ దీన్ని ఈ మైనస్ టర్మ్ ని అవతల పక్క తీసుకెళ్ళండి. అవతల పక్క తీసుకెళ్ళి ఈ టర్మ్ ని కూడా అవతల పక్క తీసుకెళ్తే ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, లేకపోతే మొత్తం R1 R2 తో మల్టిప్లై చేయండి. మొత్తం R1 R2 తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ R1 R2 మిగులుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, తర్వాత మొత్తాన్ని R1 plus R2 తో డివైడ్ చేయండి. ఇక్కడ R1 plus R2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే VAB ఒకటే మిగులుతుంది. అదవుతుంది. ఇక్కడ మటుకు R1 plus R2 మిగులుతుంది. అదే ఫైనల్ ఈక్వేషన్ ఇస్ దిస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఛార్జింగ్ సెల్ ఛార్జ్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి E plus IR అని చెప్పాను. సెల్ ఛార్జ్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్, ఛార్జింగే కదా, లోపలికి వెళ్తుంది కదా కరెంట్. సెల్ డిశ్చార్జింగ్ అప్పుడు ఎంత అని చెప్పాను, E minus IR అని చెప్పాను. ఓకే, అంటే ఇక్కడ ఇది ఎఫెక్టివ్ EMF అవుతుంది. దిస్ పార్ట్ విల్ బి ద ఎఫెక్టివ్ EMF అండ్ దిస్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది ఆల్రెడీ తెలుసు మీకు, R1 R2 by R1 plus R2 అని. అర్థమవుతుందా? ఎఫెక్టివ్ EMF ఎంత చెప్పండి, ఈ ఎఫెక్టివ్ ఫార్ములా చెప్పండి, E1 R2 plus E2 R1 divided by R1 plus R2. ఇది ఆల్రెడీ తెలుసునండి. ప్యారలల్ లో ఎలా ఉంటుందమ్మా, R1 R2 by R1 plus R2 కదా. అర్థమవుతుందా? అంటే నాకు ఈ రెండు సెల్స్ బదులు నాకు ఒక సెల్ కావాలి, దాని EMF ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత. అర్థమవుతుందా? సో EMF ఇస్ దిస్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ దిస్. ఓకే, ఇక్కడ దాకా రాయండి. ఎఫెక్టివ్ EMF అంటాం కదా. అయిందా? ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది, అది గుర్తుపెట్టుకుంటే బాగానే ఉంటది. అంటే ఎలా రాస్తామంటే E effective by R effective is equal to E1 by R1 plus E2 by R2. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. You remember it like this, huh? R effective అంటే తెలుసు కదా, R1 R2 by R1 plus R2 అని. That is the general form. పైన చెప్పి అంటే ఒకవేళ మూడు సెల్స్ ప్యారలల్ గా ఉంటే అప్పుడు ఎలా రాస్తారంటే E effective by R effective is E1 by R1 plus E2 by R2 plus E3 by R3. n సెల్స్ ఉంటాయి ప్యారలల్ గా, E effective by R effective ఎంత అవుతుంది, E1 by R1 plus E2 by R2 up to ఎంత అయ్యాలి, En by Rn. ఓకే, R effective కట్టగలరు కదా. R effective అండ్ ప్యారలల్ ఎలా కడతారు, 1 by R effective is 1 by R1 plus 1 by R2 అలాగే కట్టేది ప్లస్ 1 by R3. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఫర్ n cells connected in parallel. Right now. అయిందా? నెక్స్ట్ రిలీజ్ చేస్తానే. రైట్, ఈవినింగ్ 4:15కి ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. మనకి సండే ఎగ్జామ్ ఉంది కదా.
ఓకే, అంటే ఇప్పుడు మీటర్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు చెప్పేస్తాను. మీటర్ బ్రిడ్జ్ కూడా చెప్పేసి ఆ మీటర్ బ్రిడ్జ్ దాకా ఇంకా పొటెన్షియోమీటర్ కూడా ఉండిపోయింది. పొటెన్షియోమీటర్ రేపు చెప్తాను. యాక్చువల్గా ఫ్రైడే సిలబస్ దాకా ఇచ్చారు. ఏది ఎగ్జామ్, సండే ఎగ్జామ్ సిలబస్. సరే ఇది అరెస్ట్ చేస్తానే. నెక్స్ట్ n identical cells in series. Next side heading n identical cells in series. Small and రాస్తాను. n identical cells in series. ఓకే, ఇక్కడ మనకి ఐడెంటికల్ సెల్స్ అంటే ఈఎంఎఫ్ సేమ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సేమే. అంటే ఈఎంఎఫ్ ఈ అనుకుందాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ అనుకుందాం. అర్థమవుతుందా? ఇలాగ దీన్ని తీసుకొచ్చి ఒక క్యాపిటల్ అనే రెసిస్టెన్స్ కలిపాను. ఓకే, ఇక్కడ కరెంట్ ఎంత అవుతుందో చెప్పండి. వాట్ ఈస్ ద కరెంట్ హియర్? కరెంట్ ఈస్ ఎన్ఈ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఎన్ఆర్. ఇవన్నీ రెసిస్టెన్స్ లో యాడ్ చేయాలి కదా దీంతో పాటు. దట్ ఈస్ ద కరెంట్. ఇంకోటి, ఇఫ్ ఆర్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. కొన్నిసార్లు ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్స్ కన్నా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎన్ఆర్ అన్నది నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు కరెంట్ ఎంత వస్తుంది? ఎన్ఈ డివైడెడ్ బై ఆర్. అర్థమవుతుందా? ఎన్ఆర్, ఎన్ కూడా ఎన్ షుడ్ బి ఆల్సో స్మాల్. అదవుతుందా? మరి 100 బ్యాటరీలు అలా కాదు. ఓకే, ఎన్ ఆల్సో షుడ్ బి స్మాల్. దెన్ ఇలా రాసుకోవచ్చు కదా, కరెంట్ ఈజ్ ఎన్ఈ డివైడెడ్ బై ఆర్. ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకోటి, ఇఫ్ ఎం సెల్స్ ఆర్ రాంగ్లీ కనెక్టెడ్. ఇఫ్ ఎం సెల్స్ ఆర్ రాంగ్లీ కనెక్టెడ్. ఓకే, ఎం సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేస్తే కరెంట్ ఎంత ఉంటుందంటే n minus 2m into E divided by R plus NR. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ రాంగ్ గా కనెక్ట్ చేసాడు అనుకోండి. ఒక సెల్ రాంగ్ గా కనెక్ట్ చేసాడు, అప్పుడు 2 సెల్స్ పనిచేయవు కదా. m సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేస్తే 2m సెల్స్ పనిచేయవు. అదో రెసిస్టెన్స్ పడిగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాటరీ ఇలా ఉన్నది ఇలా తిప్పి పెట్టాం, రెసిస్టెన్స్ ఏం మారిపోతుంది. కింద మటుకు ఆర్ ప్లస్ ఎన్ఆర్ అని రాయాలి. అర్థమవుతుందా? రాయండి అమ్మా, ఇది గుర్తుంటుందా? ఇంపార్టెంట్. ఇఫ్ ఎం సెల్స్ ఆర్ రాంగ్లీ కనెక్టెడ్, అన్ని ఐడెంటికల్ సెల్స్, అప్పుడు 2m సెల్స్ పనిచేయవు. ఓకే, అయిందా? నెక్స్ట్ n ఐడెంటికల్ సెల్స్ ఇన్ ప్యారలల్ చేద్దాం. ప్యారలల్, సో ఐడెంటికల్ అంటే ఏంటమ్మా? ఈఎంఎఫ్ సేమ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సేమే. అర్థమవుతుందా? రైట్. సరే, ఇప్పుడు n ఐడెంటికల్ సెల్స్ ప్యారలల్ లో పెడదాం. ప్యారలల్ లాగా ఇలా ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. సో హౌ మెనీ సెల్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్? n సెల్స్ ఇన్ ప్యారలల్. ఇది n సెల్స్ అన్నమాట. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కలిపాడు ఇలాగా. క్యాపిటల్ ఆర్ ఇస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుందంటే కరెంట్ ఈస్ E డివైడెడ్ బై R ప్లస్ R బై N.
ఇది కరెంట్. అంటే టూ ఐడెంటికల్ సెల్స్ తీసుకుందాం. టూ ఐడెంటికల్ సెల్స్ అంటే ఇలా ప్యారలల్ గా. ఇది ఈఎంఎఫ్ ఈ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఓకే, ఈ రెండు బదులు ఒక సెల్ తీసుకోవాలి. అప్పుడు ఫార్ములా ఏంటి ఇందాక చెప్పాను, E1R2 ప్లస్ E2R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అంటే 2ER డివైడెడ్ బై 2R వచ్చింది. అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత వచ్చింది? ఈఏ వచ్చింది. అంటే ఇది మొత్తానికి ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఇందాక యాడ్ అయిపోతుంది, ఈఏ వస్తుంది. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్? ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R ఇంటూ R బై R ప్లస్ R. అంటే R/2 వస్తుంది. n నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే R/n వస్తుంది. అంటే దీని ఓన్లీ ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. ఓకే, చెప్పండి, ఇదంతా కలిపి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? R/n. దీంతో యాడ్ చేయాలి కదా మరి. ఓకే, దట్ ఈస్ ద కరెంట్. ఓకే, I ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? NE బై LCM తెద్దామని, NR ప్లస్ R. ఇక్కడ కొన్నిసార్లు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ బాగా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. అప్పుడు ఇక్కడ R నెగ్లెక్ట్ చేయొచ్చు. LCM, ఓకే, LCM is R. N అనేది పైకి వెళ్ళిపోతుంది కదా, కరెక్టే. ఇప్పుడు R అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇది స్మాల్ r అనేది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇందాక దేన్ని నెగ్లెక్ట్ చేసాం? R ప్లస్ NR. ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ తీసుకుందాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఫార్ గ్రేటర్. ఇది ఇప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు కదా ఇది. అప్పుడు I ఎంత వస్తుందమ్మా? NE బై R వస్తుంది. ఇందాక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ తీసుకున్నాం కదా. అంటే ఎక్కువ కరెంట్ మనకి కొన్ని సెల్స్ ఇచ్చాడు. సెల్స్ ఇచ్చి మీకు కరెంట్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి అన్నాడు. ముందు వాటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ చూసుకోవాలి మనం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ప్యారలల్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ప్రిఫర్ చేయండి. అదవుతుందా? ఒకవేళ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ కావాలి అంటే అప్పుడు సిరీస్ గ్రూపింగ్ చేసుకోండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఎక్కువ ఉంటే ఏది? ప్యారలల్ కాంబినేషన్, రైట్? నెక్స్ట్ ఇది రాసుకోండి. ఇది చూడలే కదా. అంటే దిస్ ఐ హావ్ గివెన్ ఓన్లీ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇది అంటే రెండు ఐడెంటికల్ సెల్స్ ప్యారలల్ గా పెడితే ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? ఈఏ వచ్చింది. ఎన్ ఐడెంటికల్ సెల్స్ పెట్టినా అదే వస్తుంది, ఈఏ వస్తుంది. అర్థమవుతుందా? రెసిస్టెన్స్ మటుకు R/n అయిపోద్ది ప్యారలల్ లో. నెక్స్ట్ రెస్ట్ చేయనా? నెక్స్ట్ మనకి మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఉంది. వాట్ వి హ్యావ్? మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. క్లాత్. Okay. So what is the next one? Mixed grouping of cells. Okay. ఇక్కడ ఒక రో ఉంది. ఈ రోలో n నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. How many cells are there here? n cells. ఇలాంటి రోస్ నాకు m రోస్ ఉన్నాయి. How many rows I have? m rows. m rows I have. m rows ఉన్నాయమ్మా. అంటే ఇలా డాట్స్ పెట్టేస్తాను ఇక్కడ నుంచి.
ఒక క్యాపిలర్ రెసిస్టెన్స్ కి ఇచ్చాను. ఐ హావ్ గివెన్ దిస్ ఫర్ క్యాపిలర్ రెసిస్టెన్స్. మొత్తం ఇక్కడ కూడా డాట్స్ పెట్టాలి, ఇలా డాట్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? m రోస్ ఉన్నాయి. ఇక్కడ కరెంట్ ఎంత అవుతుందంటే, ఇక్కడ కరెంట్ క్యాపిటల్ అని రాస్తాను. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ NE డివైడెడ్ బై R ప్లస్ NR బై M. అంటే ఇదంతా ఇది ఐడెంటికల్ సెల్స్ కదా, దీస్ ఆర్ ఆల్ ఐడెంటికల్ సెల్స్. అంటే ఈఎంఎఫ్ మొత్తం యాడ్ అయిపోతుంది. NE మరి ఇలాగే యాడ్ అవుతాడు. NE అని రాస్తాం పైన, అర్థమవుతుందా? కింద R ప్లస్ దీని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత, ఇక్కడికి ఇక్కడికి రెసిస్టెన్స్ ఎంత? NRఏ కదా. మరి అవన్నీ ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ కంటే NR బై M వస్తుందా? అదే రాస్తాను ఇక్కడ నేను. ఐ హావ్ రిటన్ ద సేమ్ థింగ్. అర్థమవుతుందా? రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ గా ఉంటే R/2 వచ్చింది కదా. మరి M ప్యారలల్ గా ఉంటే NR బై M అని వస్తుందా? ఓకే, దాట్ ఈస్ ద థింగ్. ఇక్కడ దీన్ని కొంచెం మోడిఫై చేస్తాను చూడండి. I ఈజ్ ఈక్వల్ టు Mn ఇంటూ E డివైడెడ్ బై MR ప్లస్ NR. ఇలా రాసుకోవచ్చు కదా. అంటే LCM తీసి పైకి పంపించాను దాన్ని. దీన్ని ఇంకా కొంచెం మార్చుకోవచ్చు చూడండి. Mn ఇంటూ E డివైడెడ్ బై రూట్ MR మైనస్ రూట్ NR హోల్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ MR ఇంటూ NR. ఇలా రాసుకోవచ్చా? సో ఇదే వస్తుంది, MR ప్లస్ NR వస్తుంది. కొంచెం మార్చండి దీన్నే, కొంచెం కింద డినామినేటర్ ఒకటే మార్చండి చూడండి. ఇప్పుడు I విల్ బి మ్యాక్సిమం. I ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందంటే ఈ టర్మ్ 0 అవ్వాలి. వెన్ రూట్ MR ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? రూట్ NR. అంటే MR ఈజ్ ఈక్వల్ టు NR అవ్వాలి. R షుడ్ బి ఈక్వల్ టు NR బై M. ఓకే, అంటే ఇది ఇంపార్టెంట్. ఇది when maximum current is flowing in the external circuit, when maximum current flows in the external circuit, flows in external circuit, CKT and రాస్తాను circuit, external circuit, then external resistance is equal to internal resistance of the cell combination. ఏమన్నా రాయాలి? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడంతా ఖాళీగా రాస్తాను. దీని మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటారు. అంటే మాక్సిమం పవర్ ఎప్పుడు బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కరెంట్ మాక్సిమం ఉంటే ఇక్కడ పవర్ మాక్సిమం ఉన్నట్టే. పవర్ ఎప్పుడు మాక్సిమం బయటకు వెళ్తుంది అంటే కరెంట్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? దీని యొక్క రెసిస్టెన్స్ ఈ సెల్ కాంబినేషన్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. సెల్ కాంబినేషన్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? NR బై M కదా. అర్థమవుతుందా? అంటే ఇది పైన రాస్తాను చూడండి. ఇక్కడ when external resistance is equal to ఏమని రాయాలి? is equal to internal resistance of the cell combination. Internal resistance of cell combination. అర్థమవుతుందా? రాయండి అమ్మా. ఎప్పుడు దీన్నే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటారు. వాట్ ఇస్ దిస్ థియరం కాల్డ్? మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఇక్కడ కనిపిస్తుంది కదా. థియరం మాక్సిమం పవర్ చెప్పండి. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో మాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది? వెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ కాంబినేషన్ ఇస్ గ్యారంటీగా అడుగుతాడు. చూసుకోండి, అర్థమైందా? అంటే వాట్ ఈస్ అండర్ వాట్ కండిషన్స్ మాక్సిమం పవర్ విల్ బి ట్రాన్స్మిటెడ్. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ కాంబినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అయితే దెన్ మాక్సిమం పవర్ విల్ బి ట్రాన్స్మిటెడ్. ఓకే, రాయండి అమ్మా.
ఓకే, ఇది అర్థమైందా? ఇది అరెస్ట్ చేయనా? Okay, just I'll erase this. ఈ సైడ్ చిన్న మోడిఫికేషన్ చేశాను అంతే, అలా చేస్తానే. ఇప్పుడు -1 అయినా కూడా -1² +1 అయిపోద్ది కదా, అందుకే 0 అవ్వాలి. అది 0 అయితే I అనేది అంటే డినామినేటర్ మినిమం ఉండాలి కదా, ఇది మాక్సిమం అవ్వాలంటే ఖచ్చితంగా 0 అవ్వాలి. -1 అది అవ్వకూడదు. -1 అయింది అనుకోండి, -1² ఎంత అవుద్ది? +1 అయిపోద్ది. అంటే 0 అవ్వాలంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఓకే, సరే, లాస్ట్ 1 minute ఉంది, మళ్ళీ లాగిన్ అవ్వాలి అందరూ. Again you need to log in, last 1 minute is there. ఓకే, యాక్చువల్లీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ అంటే Z1 Z2 అని రెండు ఉన్నాయి కదా మనకి గ్రూప్స్. సెకండ్ ఇయర్ కి ఒకటి చేసామని చెప్పాం, 2 సార్లు చెప్పుకునే అవసరం లేదు కదా, అర్థమైందా? సరే, మనకి ఇక్కడ కిర్చాఫ్స్ లా నేర్చుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా కూడా ఇస్తాడు. ఇది చూడండి, ఇది అంటే ఇక్కడ ఒక సెల్ ఉంది, 5 volt సెల్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 2 ohms. ఓకే, అండ్ ఇక్కడ 1 ampere కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి 2 volt సెల్ ఉంది, ఇది A, ఇది B. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B అని అడిగాడు. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ రాస్తాను, VAB ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఒక సెల్ ఇష్యూమ్ చేసుకోవాలి మనం. అంటే ఇదేదో పెద్ద పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఇది చిన్న పార్ట్ అనమాట. ఏదో పెద్ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఇది ఒక చిన్న పార్ట్. ఇక్కడేమో 1 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడికి పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాలి. ఆ 2 పాయింట్స్ మధ్యలో ఒక బ్యాటరీ ఊహించుకోవాలి మనం, దాని పొటెన్షియల్ VAB అని రాసుకోవాలి. ఇప్పుడు కిర్చాఫ్స్ లా అప్లై చేయొచ్చు. ఓకే, ఇలా వెళ్దామే, ఇలాగా VAB -5 అని రాయాలి. ఇలాగ వెళ్తున్నాం కదా, ఇలాగా +2, ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తే ప్లస్ఏ. ఓకే, తర్వాత ఇక్కడ IR రాయాలి, IR రాయాలి, మైనస్, ఎందుకంటే మనం ఇలా వెళ్తున్నాం, కరెంట్ ఇలా వస్తుంది.
అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లం బట్టి కరెంట్ ఇలా కూడా వెళ్ళొచ్చు కదా, మీకు ఇచ్చిన ప్రాబ్లం బట్టి. అంటే VAB -3 ఈజ్ ఈక్వల్ టు -2. అంటే VAB ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1 వచ్చింది, 1 volt. What is the potential difference between A and B? 1 volt. Okay, you can find the potential difference between any 2 points assuming a cell here. అర్థమవుతుందా? VBA అడిగితే what is the potential difference between B and A అడిగితే అప్పుడు ఇది నెగిటివ్ టెర్మినల్ చిన్నది తీసుకో, ఇటుపక్క నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళి ఇటుపక్క పాజిటివ్ టెర్మినల్కి వెళ్ళి అప్పుడు VBA అంటాం. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ VBA. అర్థమవుతుందా? అప్పుడు కూడా కిర్చాఫ్స్ లో అయ్యండి, కాకపోతే ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, ఇలా ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ఏమడిగాడు, VAB అడిగాడు కదా. వాట్ ఈజ్ ఆస్కింగ్ అంటే ఎనీ 2 points ఆఫ్ ద సర్క్యూట్ లో మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాలంటే ఆ 2 points మధ్యలో ఒక బ్యాటరీ అస్యూమ్ చేసుకోవాలి. ఆ 2 points ని AB అనుకుంటే ఆ బ్యాటరీ యొక్క EMF ఎంత తీసుకోవాలి, VAB అని తీసేసుకొని సర్క్యూట్ సాల్వ్ చేయండి, కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయండి. అర్థమవుతుందా? ఇది రాయండి. యాక్చువల్ గా ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ, ఇక్కడ పొటెన్షియల్ తక్కువ. అంటే VAB అంటే VA మైనస్ VB. VAB అంటే ఏంటి, VA మైనస్ VB. ఇది ప్లస్ వచ్చిందంటే ఏంటి, VA ఇస్ గ్రేటర్ దాన్ VB కదా. అంటే కరెంట్ యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, అంటే అది రాంగ్ ఇచ్చాడని చెప్పొచ్చు అనమాట. మనం కరెంట్ ఇలాగ ఇవ్వాలి, ఇటుపక్క ఇవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ అరెస్ట్ చేయొచ్చా? మీటర్ బ్రిడ్జ్ చేద్దామే. లెట్ us go for the meter bridge concept. అందరూ భోజనానికి వెళ్ళిపోయారా? సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మీటర్ బ్రిడ్జ్. ఓకే, మీటర్ బ్రిడ్జ్ లోని 2 L షేప్డ్ మెటాలిక్ స్ట్రిప్స్ ఉంటాయి. L షేప్డ్ మెటాలిక్ స్ట్రిప్స్. ఇక్కడ ఒకటి, ఈ మెటాలిక్ స్ట్రిప్స్ అన్ని వుడెన్ బోర్డ్ మీద ఫిక్స్ చేస్తారు. వుడెన్ బోర్డ్ మీద ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా L షేప్డ్ మెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది. ఓకే, సేమ్ లెంత్, సేమ్ సైజ్. ఇక్కడ బైండింగ్ స్క్రూ ఉంటుంది. బైండింగ్ స్క్రూ ఎడ్జ్ లో ఉంటుంది అండి. ఎడ్జ్ లో మెటాలిక్ స్ట్రిప్ ఎడ్జ్ లో ఉంటుంది. అంటే బైండింగ్ స్క్రూ అంటే స్క్రూ లూజ్ చేసి అక్కడ వైర్ టైట్ చేస్తారు, ఒక వైర్ టైటన్ చేస్తారు. టైట్ చేసి ఆ వైర్ ఇలా మధ్యలో పెడతారు. 1 మీటర్ లెంత్ వైర్ ఇది, 1 మీటర్ లెంత్ మ్యాంగనీన్ వైర్ ఇది. ఏ వైర్? 1 మీటర్ లెంత్ మ్యాంగనీన్ ఎందుకు తీసుకోవాలి? ఆల్ఫా వాల్యూ తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ యూజ్ చేయొచ్చు కదా మ్యాంగనీన్. అంటే టెంపరేచర్ మారితే దీని రెసిస్టెన్స్ మారిపోదు అనమాట. అర్థమవుతుందా? సరే, దీని కింద 1 మీటర్ స్కేల్ ఉంటుంది. దీని కింద ఈ వైర్ కింద అంటే రీడింగ్స్ నోట్ చేయాలి కదా. మీటర్ బ్రిడ్జ్ అంటే 1 మీటర్ లెంత్ వైర్ ఉంటుంది. ఓకే, సరే, దీన్ని తీసుకెళ్లి ఈ బైండింగ్ స్క్రూని తీసుకెళ్లి ఒక బ్యాటరీ కూడా కనెక్ట్ చేస్తాం. విల్ కనెక్ట్ దిస్ టు ఎ బ్యాటరీ. ఓకే, ఈ పైన ఇక్కడ కూడా బైండింగ్ స్క్రూస్ ఉంటాయి. కొంచెం లూజ్ చేసి ఇక్కడ ఏదైనా వైర్ ఇలా కనెక్ట్ చేయండి. ఏదో అన్నౌన్ రెసిస్టెన్స్ అనుకోండి, లెట్ దట్ బి P. ఇక్కడ ఇంకో వైర్ కనెక్ట్ చేయండి ఇలా, దాని రెసిస్టెన్స్ Q. సెంటర్ లో బైండింగ్ స్క్రూ ఉంటుంది. ఈ బైండింగ్ స్క్రూ నుంచి వైర్ కనెక్ట్ చేసి, వైర్ అంటే ఏంటి,
బట్టలు ఆరేసుకునే వైర్ కాదు, కాపర్ వైర్. అర్థమవుతుందా? వైర్ కనెక్ట్ చేయమంటే బట్టలు ఆరేసుకునే వైర్ కనెక్ట్ చేస్తారు అనుకోండి, ఇంకేం కరెంట్ పాస్ అవుతుంది? ప్లాస్టిక్, అది నాన్ కండక్టర్. సరే, వైర్ కనెక్ట్ చేసి దీని ముందు ఒక హై రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. హెచ్ఆర్, హై రెసిస్టెన్స్. అంటే హై రెసిస్టెన్స్ కి ఒక ప్లగ్ కీ ఉండాలి. ప్లగ్ కీ తీసేస్తే హై రెసిస్టెన్స్ ఉన్నట్టు. తర్వాత గ్యాలనోమీటర్ కనెక్ట్ చేస్తాం. గ్యాలనోమీటర్ నుంచి ఇక్కడ జే అనేది జాకీ కనెక్ట్ చేస్తాం. హెచ్ఆర్ అంటే ఏంటమ్మా? హై రెసిస్టెన్స్. హై రెసిస్టెన్స్ యూజ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద గ్యాలనోమీటర్ ఫ్రమ్ హై కరెంట్స్. ద గ్యాలనోమీటర్ ఇస్ ఎ సెన్సిటివ్ డివైస్. కరెంట్ పాస్ అవుతుంది, డిఫెక్ట్ అవుతుందమ్మా. అది అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం లో నేర్చుకోవచ్చు గ్యాలనోమీటర్ ఎలా పనిచేస్తుంది అన్నది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటే కాయిల్ డిఫెక్ట్ అవుతుంది. సో అది పాడకుండా ఉండాలంటే హై రెసిస్టెన్స్ యూజ్ చేయాలి. దీన్ని జీ అంటే ఏంటి? ఇక్కడ గ్యాలనోమీటర్. ఇట్ ఈస్ ఏ కరెంట్ డిటెక్టింగ్ డివైస్, సెన్సిటివ్ డివైస్. గ్యాల్వనోమీటర్ అర్థమైందా? తర్వాత జే అంటే ఏంటి? జాకీ. ఈ జాకీ ఏంటంటే పెన్ లైక్ డివైస్ అనమాట. అంటే పెన్ లైక్ డివైస్ అంటే పైన చిన్న ఓపెనింగ్ ఉంటుంది, చిన్న ఓపెనింగ్. అది ఓపెన్ చేస్తే లోపల మీకు కాపర్, యూ కెన్ సీ ద కాపర్ ఇన్సైడ్ ఇట్. ఆ కాపర్ కి వైండ్ చేసేసి వైర్, అంటే ఈ వైర్ గ్యాలనోమీటర్ నుంచి వచ్చిన వైర్ కాపర్, లోపల కాపర్ కి వైండ్ చేసేసి టైట్ చేసేస్తాం. పైన టైట్ చేసేస్తే లోపల నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. మనం పైన పట్టుకోవడానికి మనం పట్టుకోవచ్చు. అంటే ప్లాస్టిక్, ఇదంతా పైనంతా ప్లాస్టిక్. కింద పట్టుకో మనకి మెటాలిక్ బాటమ్ ఉంటుంది. ఆ మెటాలిక్ బాటమ్ తోని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం టచ్ చేస్తాం. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గ్యాలనోమీటర్ ఆల్మోస్ట్ జీరో డిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు హై రెసిస్టెన్స్ తీసేయండి. ఇక్కడ ప్లగ్ కీ పెడతారు. ప్లగ్ కీ పెట్టి ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే బ్యాలెన్సింగ్ లెంత్ అంటే ఏంటంటే గ్యాలనోమీటర్ జీరో డిఫ్లెక్షన్ చూపించాలి. అప్పుడు ఏం చెప్పచ్చు? P by Q is equal to L by 100 minus L అనొచ్చు కదా. ఇది L అమ్మా. ఇది ఎంత అవుతుంది? 1 మీటర్ లెంత్ వైర్ అంటే 1 మీటర్ లెంత్ వైర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్ కదా. అండ్ యూనిఫామ్ వైర్ అయి ఉండాలి. ఇది యూనిఫామ్ వైర్ అంటే రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు లెంత్ అని వేయచ్చు. ఏంటి అల్టిమేట్లీ ఏమని రాయొచ్చు? P by Q is equal to L by, ఇది ఫార్ములా. దీన్ని బట్టి మనం చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా R/S అని వేయాలి. వీట్స్టోన్ బ్రిడ్జ్ తెలుసు కదా, మంచి గ్యాలనోమీటర్ లో కరెంట్ ఫ్లో అవ్వకపోతే ఇది మీకు ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇదంతా ఒక వుడెన్ ఫ్రేమ్ మీద మౌంట్ చేస్తాడు. ఈ స్ట్రిప్ అంతా వుడెన్ ఫ్రేమ్. ఆ వుడెన్ ఫ్రేమ్ మీద స్కేల్ కూడా ఉంటది, మ్యాగ్నెటిక్ వైర్ ఉంటది, స్కేల్ కూడా ఉంటది. దానికి మ్యాగ్నెటిక్ వైర్ పక్కనే స్కేల్ ఉంటది. రీడింగ్ తీసుకోవాలి కదా. మరి మీరు ఈ రెండు యొక్క రెసిస్టెన్సెస్ కంపేర్ చేయొచ్చా? ఇప్పుడు ఒకవేళ ఇది తెలుసు అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ పెట్టండి. మనకు తెలుసు ఆ రెసిస్టెన్స్. అప్పుడు P అనే రెసిస్టెన్స్ కట్టచ్చు కదా. యూ కెన్ క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ P. అదవుతుందా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వీట్స్టోన్ బ్రిడ్జ్? టు కంపేర్ ద టూ రెసిస్టెన్స్ ఆర్ టు ఫైండ్ అన్ అన్నోన్ రెసిస్టెన్స్ ఇఫ్ దిస్ రెసిస్టెన్స్ ఇస్ నోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైర్ కనెక్ట్ చేసామమ్మా, దాని రెసిస్టివిటీ కనుక్కోమంటాడు. అంటే P కనేసుకున్నాం. P కనుక్కున్న తర్వాత రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ρL by A నే కదా. ρL by A. ఆ వైర్ తీసి స్కేల్ మీద పెట్టి లెంత్ మెజర్ చేస్తాం. లెంత్ వస్తుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో స్క్రూ గేజ్ యూజ్ చేసి కట్టాలి. స్క్రూ గేజ్ యూజ్ చేసి రేడియస్ కడతాం. ముందు డయామీటర్ కడతాం, డివైడ్ బై 2 చేస్తే రేడియస్ వస్తుంది. సో πr² చేస్తాం. అప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వస్తుంది. రెసిస్టెన్స్ ఎలాగో ఇక్కడ నుంచి తెలిసింది మనకి. అక్కడ రెసిస్టివిటీ కట్టగలరా అంటే ప్రాబ్లమ్స్ లో అలా అడుగుతారు. డైరెక్ట్ గా అడిగారు కదా, దీని రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు కదా. రెసిస్టివిటీ అడుగుతాడు. అంటే లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తాడు, లేకపోతే రేడియస్ ఇస్తాడు. అప్పుడు πr² వేసుకొని R ఎలాగో తెలిసింది ఇక్కడ ఈ రెసిస్టెన్స్. అదవుతుందా? అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ హై రెసిస్టెన్స్? టు ప్రొటెక్ట్ ద గ్యాలనోమీటర్ ఫ్రమ్ హై కరెంట్స్. అదవుతుందా? ఈ డయాగ్రామ్ వేసుకోండి. అదైంది, డయాగ్రామ్ వేయండి. And on what principle this will work? This works on the principle of Wheatstone bridge. అదవుతుందా? అది కూడా రాసుకోండి. Works on the principle of Wheatstone bridge. Balanced Wheatstone bridge. Works on the principle of
వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఓకే, P/Q = R/S అయితే మధ్యలో గ్యాలనోమీటర్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా, అర్థమైందా? ఇది మీకు ఎక్స్పెరిమెంట్ ఉంది, మరి మీకు ల్యాబ్ అది ఎప్పుడే ఓపెన్ చేయిస్తారు, గవర్నమెంట్ రూల్స్ రావాలి కదా, చేదురు కానీ ఎక్స్పెరిమెంట్ చేదురు కానీ. ఇది నోట్ చేసుకొని లీవ్ అవుతారా? అండ్ వీలైతే 4:15 జాయిన్ అవ్వండి, రైట్? కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకే, బాయ్.